ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చేటప్పుడు నేను చాక్లెట్ ఫస్ట్ టైం వస్తాను కదా 9 నెలలతో పిల్లలకు చాక్లెట్లు ఏవో తెస్తాం కదా భార్యకి. ఆ వచ్చేటప్పుడు నా భార్య విజయసాయి రెడ్డి సార్కి పర్ఫ్యూమ్స్ అవి తీసుకురంటే వచ్చేటప్పుడు నేను చికాగో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. న్యూయార్క్ టు చికాగో ఎయిర్పోర్ట్లో నేను 34,000 పెట్టి మంచి పర్ఫ్యూమ్స్, బికాజ్ ఐ హ్యావ్ ఎ డ్యూ రెస్పెక్ట్ అండ్ హై రెస్పెక్ట్ టు ద విజయసాయి రెడ్డి సార్. అది సార్ కూడా తెలుసు. నేను అక్కడ అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత ఐ మెసేజ్ హిమ్ ఆల్సో, సార్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ, మీరు నాకు చేసినటువంటి సహాయాన్ని బట్టి ఐఎమ్ అడగండి సార్ని అడగండి, నేను అబద్ధం చెప్తున్నాను. ఈజ్ సో జెంటిల్ మ్యాన్. ఒక పిల్లోడికి జీవితాన్ని ఇచ్చాడు అనేది నేను నమ్మాను. సో 2000 ఎక్కడ ఉన్నాను ఆమెకి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశాను వైజాగ్లో శాంతికి. వచ్చేటప్పుడు పర్ఫ్యూమ్స్ కూడా తెచ్చాను సార్కి 34,000 పెట్టి. అది సార్కి అని చెప్పింది. సో ఆ రోజు నైట్ 22, 23 నేను 25 మళ్ళీ ఫ్లైట్ బ్యాక్ వెళ్ళిపోయాను. 22, 23 ఐ హ్యాడ్ ఇంటర్ కోర్స్ విత్ మై వైఫ్, సెక్చువల్ ఇంటర్ కోర్స్. చాలా తర్వాత వచ్చాను కదా, సో 1-2 days ఉన్నాను కాబట్టి 1-2 daysలో ఐ హ్యాడ్ ఇంటర్ కోర్స్. ఫస్ట్ డే మాత్రం నేనేమన్నా శాంతి, నేను అమెరికాలో 2-3 ఏళ్ళు ఉండాలి, పిహెచ్డీ అంటే పెద్ద ప్రాజెక్ట్ అది, ఇంకొక ఇప్పుడు వెళ్ళి 8 months కూడా కాలేదు, ఇప్పుడు నువ్వు కానీ కన్సీవ్ అయ్యావు అనుకో, నేను ఇక్కడ నువ్వు అక్కడ, సమాజం బాగోదు అనేసి. సో ఐ పార్టిసిపేటెడ్ sexually, but I did not ejected completely. So I came out. నాకు తెలుసు అది బాగా, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ మచ్ కాన్షియస్, మైండ్ఫుల్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఐఎమ్ కన్సీవ్డ్ అనింది. ఓ థ్యాంక్ గాడ్ కనుక 2 మిక్స్డ్ ఫీలింగ్స్. నాకు వద్దు అనుకున్నాం కదా, ఐ వాజ్ హ్యాడ్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్, వద్దు అనుకున్నాం కదా అని. అప్పుడే క్వశ్చన్ అడిగాను, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ ఎ కన్సీవింగ్ అని. నేను నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు ఒక భర్తవి భార్యని ఇట్లా అడుగుతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఎంత అనుమాన పక్షివి నువ్వు? భర్తను అలా అడగొచ్చా? భార్యను అలా అడగొచ్చా భర్తగా? అది కాదు శాంతి, నేను అడిగింది తప్పేం కాదు, నేను అడిగింది నేను కంప్లీట్గా చేయలేదు కదా. హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే, ఇంకొకసారి అది అడిగామంటే చెప్పుతో కొడతాను. దెన్ ఐ వెంట గూగుల్ అండ్ సర్చ్ ఇట్. గూగుల్లో నాకు అర్థమైందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్ సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తన ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో ఐ అగ్రీడ్. నేను అక్కడెక్కడో దూరం ఉన్న 7 సంవత్సరాల దూరం, ఐ కెనాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ట్రస్టెడ్ హర్. సో లెట్ ఇట్ బి. అది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాకప్ పాయింట్ నాకేం లేదు. దురదృష్టం ఏంటంటే సార్, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే, అమ్మాయి నాతో పడుకునేటప్పటికే కడుపులో 8 weeks బేబీ ఉంది, 2 months బేబీ ఉంది. ఎప్పుడండి? September 21 or 22 నేను అమ్మాయిని కలిసేటప్పటికే ఆమె కడుపులో 8 weeks అంటే 2 months బేబీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదు, తెలియదండి, ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో, ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే 8 months. సో ఎనీహౌ నేను అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డ అనింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. 9 నెలలు నా బిడ్డ అనింది. ప్రీ డెలివరీ 3 months లీవ్ తీసుకుని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారి ఇంట్లో పెంట్ హౌస్ తీసుకుంది, ట్రీట్మెంట్ అవుతా ఉంది. డాక్టర్ శ్రీదేవి గారు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు, వాళ్ళకు ఒక కూతురు. నేను భర్త అని తెలుసు అమ్మాయికి. డాక్టర్ ప్లీజ్ అండర్లైన్ దిస్, డాక్టర్ శ్రీదేవి గారికి నేను తన భర్త అని తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి తను కేజీహెచ్ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్కి హెడ్, గైనకాలజీ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మోస్ట్లీ షీ ఈజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. తనకు తెలుసు నేను భర్తను అని, ఎందుకంటే తను వైజాగ్లో 3-4 ఏళ్ళు అప్పటికి 20-21 తిరిగాం కదా. తన నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారికి. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ని తను కూడా హెల్ప్ చేసింది. ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు నాకు ఇప్పుడు రెగ్యులర్గా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, మదర్ ద గుడ్ న్యూస్ ఈజ్ నా వైఫ్ ముందుగానే కనుక్కుంది ఆ బేబీ మేలా ఫీమేలా అని. ఐ నో ఇట్ ఈస్ రాంగ్, బట్ షీ డిడ్. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు బాబు గారు. ఎనీహౌ బాబు అని చెప్పింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మేడం డాక్టర్ గారు కూడా నాకు రెగ్యులర్గా చెప్పేవాళ్ళు బాగున్నాడని. డెలివరీ అయింది ఏప్రిల్ 15వ తారీఖు 2023. నేను వచ్చింది September 19 సార్. నేను వచ్చింది September 19. అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ 7 months. నేను ఎంత పిచ్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు సార్, నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఐ వాజ్ సో బిజీ విత్ పిహెచ్డీ వర్క్, అది కూడా కౌంట్ చేయలేదు నేను. బాబు పుట్టిన వెంటనే, బాబు పుట్టాడు కదా శాంతి, మగపిల్లడు కదా, నేను వస్తాను అంటే రావద్దు ఇప్పుడు రావద్దు, ఏప్రిల్లో పుట్టాడు కదా, ఇప్పుడు ఏం రావద్దులే, నువ్వు ఏదో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తా అంటున్నావు కదా, అప్పుడు వచ్చేయలేని, నువ్వు ధైర్యంగా ఉంటావు అంటే నాకు ప్రాబ్లం లేదు, సరే డిసెంబర్ వరకు వెయిట్ చేయను.
బేసికల్గా నన్ను అవాయిడ్ చేసింది. సో నేను సెప్టెంబర్లో